పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు డిఎంహెచ్ఓ సుహాసిని. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్లో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. మనం తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి ఇస్తే మనకందరూ కూడా పంచాయతీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ 2 కలర్ బిన్స్ మనకి ఇస్తున్నారు. ఆ కలర్ కూడా బిన్స్లో గ్రీన్ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒకదాన్ని ఇంకో దానికి యూజ్ చేసుకొని ఒక దాంట్లోనే తడి చెత్త పొడి చెత్త 2 కలిపేసి మనం వీళ్ళకి బయటకు ఇచ్చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. దానివల్ల ఏమవుతుంది, తడి చెత్త పొడి చెత్త కలిసిపోయి దానిలో వచ్చిన ఏమన్నా విష పదార్థాలు వాయువులు ఉంటే అంతా కూడా గాలిని అంతటిని కూడా కాలుష్యం చేసేస్తుంది. మరి మనం అదే గాలిని కదండి మనం పీల్చుకుంటున్నాం ఇప్పుడు. మరి ఒక్కసారి ఆలోచిస్తే తడి చెత్తను మనం వేడి చేసినందువల్ల అందులోంచి సంపదని మనం సృష్టించండి ఎంతో మనకి. అలానే మన ఇంట్లో బ్యాటరీ, అలానే ఎలక్ట్రికల్ సెల్ ఫోన్స్కి ఛార్జర్లు ఇవన్నీ కూడా అవన్నీ మనం దీంట్లో వేసేస్తున్నాం. ప్లాస్టిక్ పదార్థాన్ని దీంట్లో వేసేస్తున్నాం. అలా మనం చేయకూడదు. వాటిని వేరే విధంగా ఇంకొక దాంట్లో మనం వాటిని వేరే దగ్గరికి పంపించాలి. సో ఈ విధంగా మనకి రీసైక్లింగ్ అనేది చేయడం వల్ల సోర్స్ నుంచి రీసోర్స్ని కూడా మనం తీసుకొని మనం అందరం కూడా సమాజానికి తద్వారా ఈ వాతావరణాన్ని